హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో గైస్ మేమందరం ఒక ఎక్స్ట్రీమ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. అది వచ్చేసి ఏంటి అంటే మేమందరం ఇప్పుడు అర్ధరాత్రి మా దగ్గరలో ఉన్న ఒక ఫారెస్ట్ కి వెళ్ళి మా దగ్గర ఉన్న నాన్ వెజ్ అయితే కుక్ చేసుకొని తినబోతున్నాము. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. అర్ధరాత్రి అడవిలో మేము కనుక నాన్ వెజ్ ని కుక్ చేసినట్లయితే ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటది అనేది మీకైతే చూపెట్టబోతున్నాము. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు వీడియో లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. Who the hell can stop me? Go! మొత్తానికైతే గాయస్ ఫారెస్ట్ లొకేషన్కి అయితే వచ్చినాము. మేము యాక్చువల్లీ ఎక్కడికి వచ్చినాము అంటే ఒకసారి క్యాంపర్ వెనకాల హౌస్ తయారు చేసి ఫారెస్ట్లో క్యాంపింగ్ చేసినాం కదా, ఆ లొకేషన్కి అయితే వచ్చినాము. మిడ్ నైట్ ఎంత చలి ఉందంటే ఇగో మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. సో ఫస్ట్ మేము ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే మేము కొన్ని కట్టెలు అయితే తెచ్చుకున్నాం, చిన్న చిన్నవి. ఆ కట్టెలను యూజ్ చేసి ఫస్ట్ మంట పెడదాంరా, తర్వాత సామాన్లు దించి ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే మంట పెడుతున్నాం. ఇక కమాన్, మంట పెడితే మంచిగా హెచ్చ అవుతాం. అప్పుడు స్టార్ట్ చేస్తే కథ నిజంగా ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. ఆ కూరగాడి షెడ్ వేసుకొని వచ్చి పరిస్థితి ఎట్లున్నదేమో. ఆ క్యాప్ వేసుకుంటే ఆ క్యాప్ రాలేదు. ఇది క్యాప్ నీది కాదు, ఇదే. ఆ క్యాప్ బాబాయ్ గారు పెట్టుకుని వచ్చినప్పటి నుంచి అనుకో పేరు పెట్టిండు. బాబాయ్ పేరు అట విజయ్ దేవరకొండ అట. ఫోటో ఫోటో అరే ఫస్ట్ వీటితో మంట పెడదాము, తర్వాత దగ్గర ఏమైనా ఎండిపోయిన కట్టెలు ఉంటే వేరుకొచ్చుకుందాం. ఇక్కడ ఒకటి కదా ఉండే. అవునా, నేను కాదు ఎండిపోయింది కదా బాబాయ్. ఓ చలి. ఫస్ట్ ఎప్పుడైనా దాన్ని చిన్నగా పెట్టాలరా బాబాయ్. చిన్నగా పెట్టి ఆన్ చేసి పెద్దగా పెట్టాలి. ఫస్ట్ ఎగిరిపోతే విమానం మెల్లమెల్ల మెల్ల రన్వే కాడికి పోవాలి. భోగి మంట పెడుతున్నాం. మంట అయితే గాయస్ సెటప్ అయితే అయిపోయింది. మీరు చూడవచ్చు మంచిగా షెక్ అయితే వస్తుంది. ఈ మంట పెట్టిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఇన్నే ఉందాం, సాపేసుకొని పండుకుందాం అనిపిస్తుంది. అదే ఇప్పటిదాకా ఘోరంగా అంటే ఘోరంగా చలి పెట్టింది. ఇప్పుడు కొద్దిగా మంట పెట్టినాక సెటప్ అయితే అయిపోయింది. అంటే ముందరికి ఎచ్చ అలాగ అవుతుంది. ఇది ఒక పని చేయరు. అదే కోతిగా నువ్వు కూరగాడు జాంబియాడు తక్కువ సామాన్ అని దించూరి, నేను బాబాయ్ గారు పోయి కట్టెలు ఏరుకొస్తాం. లేదనుకో మొత్తం సాగు మరణం మీద పోయేదాకా మంట మంటతో లాస్ట్ వరకు ఏంటంటే మంటను క్యాంపర్ల మధ్యలో పెట్టుకొని తీసుకొని Siri, what is the time right now? 11:21 అయితే అవుతుంది. మీ స్క్రీన్ మీద చూడవచ్చు. 11:21కి అర్ధరాత్రి ఆల్మోస్ట్. ఇక మేము వచ్చేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఏం వండుతున్నాము అంటే దీంట్లో 2 kgs చికెన్ అవుతున్నది. 2 kgs చికెన్లో నుంచి 1.5 kg కర్రీ వండుతున్నాం. 1/2 kg వచ్చేసి కబాబ్స్ అయితే వేస్తున్నాము. చూడాలి మరి ఏమన్నా వస్తా ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పి. ఏంది దయ్యంగా ఆపుకూడదా? కాదు, ఈ మంట పెట్టిన బెనిఫిట్ ఏంటంటే మామూలు కూడా రారు దగ్గర. ఎందుకు భయపడతాం? మంట నువ్వే ఉన్నావు అంటే ఇంకా దగ్గర నేను నీ గల్లు సప్రా వినబడుతుందా? వినబడతలేదు.
చాలా కష్టపడి విద్య అయితే ఏడ్చుకుంటూ ఉల్లిగడ్డలు కడిగేసాడు. ఇంకా 4-5 ఉన్నాయి అనగా నేను తీసుకొని మిరపకాయలు కొత్తిమీర కూడా అందుకే నీకు ఇచ్చా అన్ని ఇచ్చుడుగా నేను తీసుకున్న పుస్తకాల పడితే ఎట్లా అని. ఇప్పుడు అంతా ఓకే కానీ మనము ఇది వండుకొని పోయే ప్రోగ్రాము తెల్లారే వరకల్లా పోవాలి. నేను కోస్తా అంటే నన్ను కోయనీయలేదు, వాళ్ళే కోస్తా ఉన్నారు. మళ్ళీ మెట్ల ముచ్చట పెడుతున్నారు మెల్లగా. అయిపోయింది వండుడే నువ్వు ఇది ఎంత ఉంది మొత్తం ఘోరంగా ఘాటున ఉల్లిగడ్డలు. దయ్యం చూసిరా పొయ్యి కానీ ఏమున్నదో తనలాడుతా ఉంది పొయ్యి కాడ మంట వణితలే దయం కట్టిస్ కింద పడుతున్నా వేరే దయ్యం కూస్తుంది రమ్మని పోదామని. ఈ కలు కూడా అయిపోయిందారా? డైరెక్ట్ తిందామా తినేసేయి. నువ్వు తిన్నా తింటావు అయ్యా. కబాబ్ చేద్దాం. అరే నేను ఉత్కానే ఉన్నా కదరా, నేను కబాబ్స్ అనే చేస్తారా? చేయనీరు సరేనా వండరు ఏదైనా చేయరు. అరే నాకు కబాబ్ సెట్ తేరా. నువ్వు వండు 2 నిమిషాలు అయితే. ఈ జింగిడి వాళ్ళని ఏం చేయనిత్తలేరు. తేరా తేనా నితే నాని పండు దయ్యం తే దయ్యాలు కబాబ్స్ తింటాయా? తినబెడదాం. క్యాంపింగ్ గ్యాడ్జెట్స్లో ఆల్రెడీ మీరు చూసిరు కావచ్చు దీన్ని. సో ఇప్పుడు దీన్నే సెటప్ చేస్తుంది. వాళ్ళు ఏదైనా చేసుకొని ముందర చికెన్ అయితే ఉండాలి. బాగా లేట్ అయింది, మళ్ళీ దయ్యాలు తిరిగే టైం అవుతుంది. అయింది ఆల్రెడీ, ఆవిడ తిరుగుతూనే ఉన్నది. చివరి దాకా చలి పెట్టేంత సేపు చెక్క కావాలని చెప్పేసి పెద్ద పెద్ద కట్టెలు పెట్టి మొత్తం మంట పెట్టారు. ఇప్పుడు బాగా వస్తుంది చెక్క. అవో అవో అంటారు. ఇక్కడికి బాగున్నాయి విజయ్. కలపాలి మ్యారినేట్ చేయాలి. డైరెక్ట్ పెట్టుడా పచ్చిది భయా ఎట్లా ఉండాలి? ఎట్లుండినా సరే కిట్టు లెక్కలు ఉండకు. అయితే ధాన్యాల పొడి గరం మసాలా వేసి మెంతుల పొడి వేసావు. డబ్బా పక్క పొంటే ఉన్నది అసలే మొత్తం అదే. అబ్బో నేను తిన ఇక చేపల కూర ఫస్ట్ టేస్ట్ చేస్తా నేను. ఇక అట్లున్నది అనుకో కథం ఇక డైరెక్ట్ క్యాంపర్కి కూర్చున్నాడు. ఇక మంటకాడ కూర్చుంటా మంచిగా కడుక్కుంటా ఒక్కొక్క ముక్క తింటి. ఇక క్యాంపర్లో ఇట్లా కూర్చుండి కదా. నా సెటప్ అయితే మొత్తం రెడీ అయితే అయిపోయింది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే చికెన్ మంచిగా మ్యారినేట్ చేస్తా, తర్వాత సీకులకు గుచ్చుకుంటా, మంచి అటు ఇటు దింపుకుంటా అది చేద్దాం. తెర్రీ నూనె పొట్టు గరమైంది. అలా ఇంక నేను ముక్కలు ఉల్లిగడ్డలు కొలిద్దాం. ఇక చాలు కారం. ఇవి దేనికంటే కబాబ్స్, ఇవి ఏమో కూర. అల్లమెల్లిగడ్డ జాంబీ నిమ్మకాయ పిండుదా? ఒక నిమ్మకాయ ఉల్లిగడ్డలు ఉప్పు సరిపోతా? నువ్వు తెలియాలి ఇంకొంచెం ఉల్లిగడ్డలు ఊతాయి. కిట్టుంది ఎదురు అల్లమెల్లిగడ్డ దయమడింది దానికి. జాంబీగాడు బాగా పట్టిండు. వాడిని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో ఆదివాసి అని కనిపిస్తుంది మొత్తం. నేను కాదు విజయదేవరకొండ, నువ్వు చేతికి వస్తుంది. మన ఫస్ట్ సీకు, సెకండ్ సీకు అయిపోయింది. నేరే ఇవరి దాకా వాసన రాలే కానీ ఇప్పుడు కబాబ్స్ వాసన స్టార్ట్ అయిపోయింది. ఇంకా రాలే, నా ముక్కు దాకా రాలే. ఇంకా రాలే. ఇంకా రమ్మట మాలని నడి ముక్కు ఉన్నది ఇంత తేడా ముక్కు కానీ పొక్క పెద్ద ఉంటుంది. ఇక వాసన సేమ్. పెద్దది. పోలీస్ స్టేషన్ కాడ ఒకసారి రోడ్ మీద చూసినావా? అరే ఆ జుత్తు మాత్రం దడుచుకుందిరా. ఎందుకు రోజు ఒక దిక్కు చికెన్ అవుతుంది, ఒక దిక్కు కబాబ్స్ అవుతున్నాయి, ఇంకో దిక్కు మేము జాంబీ అని నేను రైస్ ఎక్కిస్తున్నాం. ఏ పోసాయి జాంబీ, ఈ మంట ఘోరంగా మండుతుంది. అది ఇప్పటిదాకా ఆపుకున్నాం కదా, వేడి గరమై మొత్తం ఇట్లా మంటుంది.
ఉల్లిగడ్డలు అయితే పొట్టు గోలినాయి మొత్తం. లేట్ చేయకుండా అల్లం ఎల్లిగడ్డ, పసుపు, ఇంత చికెను, ఇంత కారం అన్నీ వేసి ఉడకబెడితే కథం ఉడకత్తాయి కదా దయాలు. మెంతుల పొడి కబాబ్స్ అయినాయి. నాన్న కూడా అయింది. ప్లేట్ ప్లేట్ ఎత్తా ప్లేట్ తెచ్చుకుంటే ఎత్తా. వీళ్ళిద్దరు ఒక్కటేసారి అయ్యేటట్టున్నది. నా కబాబ్స్ అయితే అయిపోయినాయి. తినిగా బియ్యమే ఇంకా గరం అనగాల ఇంకా మా అంటే ఇప్పుడు హాఫ్ వేస్తూనే వాడు ఇంకా పురా కాలే బాబాయ్. పురా అయితే సీకులు తీద్దాం, తీసుకొని అటు చికెన్ అయితేనే ఉంటుంది, ఇది అయితేనే ఉంటుంది, మంచిగా తిందాం. ఓకే అరే తింటరా వద్దారా? అదేరా కౌస్ తినడు బంద్ చేసిన. నువ్వు కోడిని చంపుకొని ఎట్లా తింటుంది? మన చికెన్ కబాబ్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే తీస్తున్నా. కూరగాడు ఎంతో ఇష్టంతో గుండె గుచ్చిపెట్టిండు, కాకపోతే వాడు తింటారు ఐడియా, నేనే తింటున్నాను. సూపర్ ఉన్నాయి. కాకపోతే ఒక సైడ్ మాడింది కొద్దిగా. బాబాయ్ నువ్వు కబాబ్స్ తినవుగా బాబాయ్? తినా, నాకు ఈ కూర సరిపోతుంది. నేను పెరుగు పెడితే బాగు నిండా కూర. ఇంకా మంచిగా నిమ్మకాయ అయితే విడుతున్నా. తెచ్చింది నా గురించి కానీ నేను తింటలేను అంతే. కోతిగాడు తోడు ఇవాళ దాకా ముంగడ అది ఉంటే ఇప్పుడు దీని కొద్దిగా పక్కకు పెడదా. మరి దయ్యం ఏదో బాగుంది. దయ్యం మొత్తం మంట కలిగింది ఎందుకో. దయ్యాల యూత్ వైస్ ప్రెసిడెంట్ నేనే. కొన్ని రోజులు కొంచెంసేపు ఆవరు వస్తాయి, పని పైన ఎత్తుకొని పోతాయి, మంచిగా లడ్డుకున్నాడు అని తెచ్చుకుంటాను. కారం కారం 1000 దయాలు వచ్చినా లేపలేవు. ఆయనతో మనం గుంజుకొని పోవాలి అట్లా అలాగే. ఏదేమైనా వేడిగా మస్తున్నాయి. మ్యారినేట్ కొద్దిగా ముందే వేసి పెట్టుకొచ్చుకుంటే ఇంకా మంచిగా ఉంటుండే. అందుకే సైడ్కి కబాబ్లే వద్దాను నువ్వు. మస్తు కారం వేసుకుంటే ఇంకా మస్తున్నాయి. మస్తు అయినాయట, మస్తు ఏడున్నాయడా అయిపోయినాయి. నువ్వు తినవారా కూర? మరి ఎందుకు వచ్చినారా? పనుకుంటే అయిపోగారా? ఇప్పుడు పోయి వండుకో నా క్యాంపర్లా. ఉత్తరం కూడా తినాడా? మొగ పొద్దున్నాక మొగం కట్టుకొని తాను చేసినాక ఇప్పుడు చేసి అప్పుడేకా. ముక్క ఉడికిందా లేదా అని చెప్పేసి అని అన్నం టెస్ట్ చేయమన్నా. నాకు టేస్ట్ కాదు, టెస్ట్. బాబాయ్ ముక్కలు కదా అనుకో, అంటే గురుగుడు మంట మాడుతుంది, లేకపోతే ఇంకొంచెంసేపు పెడదాం. ఉడికింది, అది ఉడకకుండా ఇంకో ముక్కే, అది కాకుండా ఇంకోటి ఉడుకు. మీ పక్కోటి ఉన్నాడు ఈ కూరాడు తిన్నాడు. మొత్తం మనకి పుండ్లు ఉన్నాయి కదా చేతులకి, అందుకని వాడు తిన్నాడట. మన చేతులకు అన్ని పుండ్లైనాయి, చేతులకి కాళ్ళకి, అందుకని వాడు తింటలేడు. అది ఇలా ఒక రోజు మందమే మళ్ళా స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ తింటే అవరా కౌస్ కన్న తల్లి లాంటిది. ఉడకలే, ఇది ఉడకాలి ఇంకా ఉన్నాయి, ఒక 2 నిమిషాలు ఉన్నాయి. ఏమైంది? చికెన్ ఇవ్వదాక అన్నం కావాలి, అన్నం కావాలన్నాడు. అన్నం అయిపోయింది, ఇది మస్కపట్టి ఏమో అయిపోయినట్టే. అన్నం అయింది, కూర అయింది. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే, సిరే
ఏ సరే పనవాయే వాట్ ఈస్ ది టైం రైట్ నౌ 12:49 అయితే అవుతుంది. మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి అన్నం కూర తిందాం ఇక. అరే జాంబిగా ఇటు వస్తావా పొయ్యిలనే కూర్చుంటావా? ఏ మామూలు వెళ్తురు పోయి వచ్చిన మాట్లాడచ్చిన గట్టి అనిపిస్తుంది నాకు వాడు తిరుగుతుంటే. తిరుగుతున్నాడు మామూలు పిలిచిర్రు నేను మాకు ఏమైనా ఉందా లేదా అని ఏమన్నా మామూలకే సరిపోదని చెప్పిన సరది సరది అనుకుంటూ పోతుంది అందరు మీ వాళ్ళే వాళ్ళు మీ వాళ్ళు కొంచెం వెనకడ కూర్చుంది ఒకటి నీడా చిన్నమ్ములు బాబాయ్ గారి మధ్యలో ఏ ఈవెంట్ అయినా సరే చికెన్ వాడే వండుతుండు. సో అందు గురించి ఈరోజు కూడా మాంతో వండబెట్టినాము. కానీ జల్దీ కాలే. జల్దీ అటెడ్ అవుతారంట. నేను ఫస్ట్ వండుదాం అనుకున్నా 2 నిమిషాలు అవుతుందని బాబాయ్కి ఇచ్చేసిన. ఏ మొత్తం ఆదా పెట్టింది. ఉల్లిగడ్డలు కరెక్ట్ కొడితే ఏం కాదు. ఉల్లిగడ్డలు ఎట్లా కోసాను గింత గింత పొడు. నువ్వు గింత ఓడమన్నావు ఇంకా మరి చిన్నగా పోయమన్నా నేను చెప్పలేదు మంచిగా. కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది. డైరెక్ట్ అయితే మంచిగా ఉంది కానీ అన్నంలో కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది. సూపర్ అయింది. సూపర్ అయింది. మంచిగా అయిందా? ఈ చలికి గరం గరం పోతుంటే మస్తు అనిపిస్తుంది. నేరునే కదా మంచిగా అవుతుంది. సూపర్ ఉంది. టైం 1:30 అవుతుంది. ఇది మంట కాడికైనా పోదామంటే ఓబుద్ది అయితే లేదు. సైడ్ జరిగితే చలి వర్షం అయితే లేదు. బట్ ఎట్లయినా సరే ఇక్కడ నుంచి పోవాల్సిందే ఇక. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోలో మేము వచ్చేసి అర్ధరాత్రి ఒక ఫారెస్ట్కి వచ్చి అడవిలో చికెన్ వండుకొని అయితే తిన్నాము. దీన్ని కూడా మొత్తం సలారిపోయి పోతాం. దీన్ని ఎట్లా ఇష్టపెట్టి అయితే పోము. సో మొత్తానికి ఈ రోజు వీడియో మీకు ఎక్కడ అనిపించిందో కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త అవసరం సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. అంటారు పనిగా ఒక్కటి తింటే అయిపో పాపం వాడు తినలే పండుకుని వాడు పోయి ఇప్పుడు